అటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందడానికి అన్ని విధముల యోగ్యమైనటువంటి కాలం ఏది అంటే శ్రావణ మాసమే. అందుకే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి యొక్క పేరు కూడా శ్రావణి. శ్రవణం నక్షత్రంతో పౌర్ణమి నాటి చంద్రుడు ప్రకాశిస్తే దానికి శ్రావణ మాసము అని పేరు. శ్రావణ మాసానికి ఒక విశేషమైనటువంటి లక్షణం. ఈ శ్రావణ మాసంలోనే పౌర్ణమి తిథి నాడు యజ్ఞోపవీతం వేసుకుని ఈ విద్యార్థులందరూ కూడా వేదం చదువుకోవడం మొదలు పెడతారు. ఉపాకర్మ అని వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు. ఈ కాలమే అన్ని విధములైనటువంటి ఐశ్వర్యములు ఇవ్వడానికి కారణమవుతుంది. చాలా తేలికైనటువంటి విధానంతో విశేషమైనటువంటి ఫలితాల్ని కురిపించేస్తుంది. ఈ కాలమే ప్రధానముగా సౌభాగ్యాన్ని, సంతానాన్ని కాపాడుకోవడానికి యోగ్యమైనటువంటి కాలమై ఉంటుంది. అందుకే మీరు చూడండి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నక్షత్రం శ్రవణం నక్షత్రంతో చంద్రుడు కలిస్తే ఆ శ్రవణం నక్షత్రం విష్ణు తారకం.